జీవితంలో పరిస్థితులు చాలా చిత్రంగా ఉంటాయి. పిల్లల పెంపకం విషయంలో చిన్నతనంలోనే జాగ్రత్త వహించాలి. ఆ చిన్నతనంలో జాగ్రత్త వహించకపోతే పెద్ద అయిన తర్వాత ఆ చిన్నతనంలోనో కాస్త పెద్దగా ఎదుగుతుంటేనో 15, 16, 17 ఏళ్ల వయస్సులో ఏదైనా ఒక వ్యసనం పట్టుకుందంటే పరంపరగా మిగిలిన వచ్చేస్తాయండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. గొలుసుకట్టు అంటారు, గొలుసుకట్టులో వచ్చేస్తాయండి. ఆ మొదటి వ్యసనానికి పిల్లవాడు లోనయ్యేటప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఇవాళ అమ్మాయిల విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది సామాజిక పరిస్థితులను బట్టి. అబ్బాయిలైతే మరీను. దీనికి ఒక చమత్కారమైన శ్లోకం. ఒక్కటి పడితే అన్నీ వచ్చేస్తాయా? వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. ఎవరో కొంత నిగ్రహం కలిగిన మహానుభావులు ఉంటారు. వారు పెద్ద కవులు, పండితులు, నాయకులు ఎవరైనా ఉంటారు. వారికి ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి వెళ్ళరు. అంటే ఆ నిగ్రహం వారికి ఉంది, కొంత నయం. అది కూడా అసలు ఉన్నట్టుగా బయటపడరు. ఏదో వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తారు, సాయంత్రం కాస్త బయటగా పడరు ఆ విషయం. వాళ్ళతోటి మనకు వచ్చిన ఇబ్బందులే, సమాజానికి వచ్చిన చెడ్డ ఏమీ లేదు అసలు. ఇంక దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఆయనకి ఆ గొడవ నీకెందుకయ్యా, ఆయన రాసిన పద్యాలు సుఖంగా ఉంటే ఆ పద్యాలు చదువుకోక అన్నారు. అదే ఇప్పుడు ఆ సూత్రం అక్కడ వర్తిస్తుంది. కానీ ఈ అడోలసెంట్ ఏజ్ అంటారు. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. నవయౌవన శైశవం అంటాడు. శైశవం, ఆ బాల్యాన్ని దాటి నవయౌవనంలో ప్రవేశిస్తున్నాడు. సరిగ్గా 16, 17, 18 చాలా ప్రమాదకరమైన వయస్సు అది. అటైనా మారిపోతాడు, ఇటైనా మారిపోతాడు. ఈవేళ దురదృష్టవశాత్తు ఆ వయస్సులో పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నారు. లేదు అంత డబ్బు లేని వాళ్ళు ఏదో ప్రభుత్వ కళాశాలలో ఎక్కడో దొరికిన చోట చేర్పిస్తున్నారు, అలా వదిలేస్తున్నారు. వాళ్ళేమో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వీళ్ళు తీవ్ర స్వేచ్ఛ కారణంగా దెబ్బతింటున్నారు. ఆ ఒత్తిడి వల్ల కూడా దెబ్బతింటారు. అక్కడేమో బాగుంటారని కూడా పొరపాటు. ఇంకా ఈ ఎక్కువ స్వేచ్ఛ ఉన్న వాళ్ళు కొంతమంది బాగుండే అవకాశం ఉంది. వాళ్ళలో ఉండే శక్తులు, కొన్ని మంచి శక్తులు కూడా బయటకు వస్తాయి స్వేచ్ఛ కారణంగా. వాళ్ళు పిశాచాల కింద తయారైపోతారు ఆ ఒత్తిడి కారణంగా. మనం చూస్తున్నాం. 12 ఏళ్ల పాటు ఆ ఇంటర్మీడియట్ వరకు అలా చదివించాక ఒక ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ అంటూ పెట్టాక 13 ఏళ్ళు వాడిని మొగ్గబెట్టేశాక ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళాక ర్యాగింగ్ విషయంలో పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇక్కడ అంతవరకు లేని స్వేచ్ఛ వాడికి వచ్చింది ఒక్కసారిగా. ఎవరినో ఏడిపించి ఆనందిద్దామని చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి కవిత్వం ద్వారా, సంగీతం ద్వారా, నాట్యం ద్వారా, చిత్రలేఖనం ద్వారా ఆనందించడం నేర్పితే ఆ మనస్సుకి ఈ వైవిధ్యాన్ని అందిస్తే ఆ వైరుధ్యం ఎందుకు ఉంటుందండి? అందుకే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువు కంటే లలిత కళలే ఎక్కువగా ఉండాలి. వాళ్ళ చదువు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ చదువు కూడా అర్థమయ్యేలా చెప్పట్లా, కంఠస్థం చేయిస్తున్నారు. అందుకే వీళ్ళు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి, ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎక్కడ దూరంగా ఉండడం, హాస్టల్లో ఉండేసరికి ఏదో స్నేహితుల కారణంగా ఒకటి నేర్చుకున్న. ముఖ్యంగా ఈవేళ ఈ పుచ్చుకోవడం అండి సర్వసామాన్యం అయిపోయింది. చాలా మామూలు. అసలు ఎవరైనా లేని వాడిని ఆక్షేపిస్తున్నారు. ఒక చెడ్డ అలవాటు ఉంటే అది ఎన్ని అలవాట్లకైనా దారితీస్తుంది. జాగ్రత్త పడండి అని చెప్పడానికి ఎంత మంచి ప్రయత్నం అండి. అందుకే ఈవేళ సాధ్యమో కాదో నాకు తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు మనం చెయ్యాలి.